दर्शन बेचैन हमें ननाना दे दो यीशु शुभ दर्शन बेचैन हमें ननाना ला 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 రాట్ల పాట దాని స్తోత్రం చెప్పండి. ఎప్పుడో పాడిన పాట దాని స్తోత్రం జరుగురుగాక. సరే, మంచిది. కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని కనపరుద్దాం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక పిల్లలు ఎవరు అటు ఇటు తిరగమాకండి. దాని స్తోత్రం జరుగురుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6, 7, 8, 9, 10, 11 వాక్యాలు చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6 నుండి 11 వరకు స్పష్టంగా మైకులో చదవండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను నీ యోర్దాను ఇవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద వండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదువని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారి మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి చెప్పండి గట్టిగా 3 సార్లు గట్టిగా చెప్పాలి. మొట్టమొదటిగా ఈ కృతజ్ఞత సభకి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక, మీ సంఘాలను దీవించునుగాక. ప్రియులారా, వాక్య భాగంలోనికి మనం వెళదాం. ఇప్పుడు చదివిన లేఖనాల ప్రకారం ఇక్కడ సందర్భము, దీనిలో ఉన్న సారాంశం ఏమిటంటే, దేవుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను మోషే అనే మహానాయకుని ద్వారా 10 అద్భుతములు చేసి ఐగుప్తు ఆ కొలివి లాంటి బానిసత్వంలో నుండి బయటికి రప్పించిన సంగతి మనకి బాగా తెలుసు. మోషే ద్వారా దేవుడు కొంత దూరం ఇశ్రాయేలులను నడిపించిన తదుపరి మోషేకి కాలం తీరటం వలన ఆ బాధ్యత అనేది యెహోషువ ఎత్తుకోవలసి వచ్చింది. ఆ భారం యెహోషువ కాలంలో దేవుడు యెహోషువని ధైర్యపరిచి, నిన్ను విడవను, ఎడబాయను, నేను మోషేకి తోడయున్న ప్రకారం నీకును తోడయుంటాను అని ఈ రీతిగా పలుకుతూ ధైర్యపరచుచు దేవుడు ఇశ్రాయేలీయులను యెహోషువను బలపరిచి నడిపిస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. యెహోషువ ఎదుట ఎవరు నిలబడరు, నీ ఎదుట ఎవడు నిలబడలేడు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ కార్యాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. 7వ అధ్యాయంకు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి రాగానే చక్కగా మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుతూ అపజయమే ఎరగని ఇశ్రాయేలీయులు, ఓటమి అనే మాట తెలియని ఇశ్రాయేలీయులు ఇక్కడ ఓటమి పాలైపోయారు.
పెద్ద పెద్ద సైన్యాల మీద జయం పొందిన ఇశ్రాయేలీలు, పెద్ద పెద్ద శత్రు రాజులను జయించిన ఇశ్రాయేలీలు, పెద్ద పెద్ద యుద్ధాలలో విజేతలుగా నిలిచిన ఇశ్రాయేలీలు ఆఫ్టర్ ఆల్ హాయి అనే ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు యెహోషువ ఒక రోజు మోకాలు వచ్చి ఆ జరిగిన ఓటమిని తలంచుకొని దేవుని సన్నిధిలో ఏడవటం, దేవుని సన్నిధిలో విచారణ చేయటం ప్రారంభించాడు. అయ్యా, పెద్ద పెద్ద సైన్యాల మీద మాకు జయమిచ్చాం, పెద్ద పెద్ద శోధనలో మేము విజేతలుగా నిలిచాం, పెద్ద పెద్ద రాజులను, పెద్ద పెద్ద శూరులను, ధీరులను కూడా మా ఎదుట మీరే యుద్ధం చేసి గెలిపించారు. కానీ ఆఫ్టర్ ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళి నీ సైన్యమైన ఇశ్రాయేలు ఎందుకు ఓడిపోయారు ప్రభువా అని దేవుని దగ్గర అడగటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, 10వ వాక్యం చదివితే, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. చూడండి ఏమంటున్నాడండి, అప్పటి వరకు మేలులతో సాగిపోతున్న ఇశ్రాయేలీయులకు, అప్పటి వరకు ఓటమి అన్నది సవి చూడని ఇశ్రాయేలీయులకు, అప్పటి వరకు శత్రువులు ఎదుట తల వంచని ఇశ్రాయేలీయులకు ఈ రోజున ఓటమి పాలవటం, దీవెనలకు బదులు శాపం రావటం, మేలుకు బదులు కీడు జరగటం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అని సాక్షాత్తు దేవుణ్ణి అడిగాడు. యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికులను అడగల, సైన్యాధిపతులను అడగల, అలాగే వారికి ఉన్నటువంటి కొంతమంది అతని క్రింద ఉన్న పెద్దలను అడగల. సాక్షాత్తు యెహోషువ ఆ లోపాన్ని తెలుసుకోవటానికి దేవాది దేవుని దగ్గర మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. ఎందుకనంటే మనుషుల యొక్క అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి ఒక టైప్లో చెప్పొచ్చు, అసలుకి మేము ఎందుకు ఓడిపోయాం, ఇంత కీడు మాకెందుకు జరిగింది, ఇంత జన నష్టం మేమెందుకు చూడవలసిన పరిస్థితి వచ్చిందని సాక్షాత్తు దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోషువ నువ్వెందుకు నేల మోపుకొని కూర్చున్నావు, దీనంతటి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారు, పాపము చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలకి దేవుడు మేలు చేస్తాడు, దేవుని బిడ్డలను దేవుడు దీవిస్తాడు, దేవుని బిడ్డలని దేవుడు అద్భుతాలతో, ఘన కార్యములతో, సూచక్రియలతో నడిపిస్తాడు. దేవుని బిడ్డలని శత్రువులు ఎదుట తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. దేవుని బిడ్డలని ఆయన ఎక్కడ కూడా నిరాశకు, నిస్పృహలకు గురి చేయకుండా సంతోష ఆనందాలతో ముందుకు నడిపిస్తాడు. కానీ దానికి ఇక్కడ అంతా కూడా రివర్స్ అయ్యి ప్రతికూలంగా జరిగిందంటే దానికి గల కారణం ఏంటో చెప్పాడు. ఏంటో తెలుసా, పాపమే. యు ఆర్ సిన్, యు ఆర్ సిన్, యు ఆర్ సిన్. నీ యొక్క పాపమే దీని అంతటి గల కారణం అని చెప్పాడు. ఈ రోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం, సంఘముగా పిలువబడుతున్న మనం, సేవకులుగా పిలువబడుతున్న మనం, మన జీవితాలలో కొంతకాలం మేలులతో, కొంతకాలం దీవెనలతో, కొంతకాలం ఆశీర్వాదాలతో, కొంతకాలం ఘనకార్యాలతో, కొంతకాలం ఉత్సాహముతో, కొంతకాలం సంతోషముతో, కొంతకాలం ఎన్నో రకాలైనటువంటి విజయాలతో సాగిపోతున్న మన జీవితాలు అప్పుడప్పుడు ఓటమికి, దుఃఖానికి, వేదనకి, కీడుకి, అనేక రకాలైన శాపాలకు గురి కావడానికి గల కారణం ఏంటన్నది ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. నేను స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఇశ్రాయేలీయులు ఏ మాత్రం కూడా తలవంచని ప్రజలు. ఇశ్రాయేలు ఎక్కడ ఓటమి అనేది వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఎందుకు కీడులో పడిపోయారంటే దానికి గల కారణము పాపమే అన్నాడు. నేను స్తోత్రం కలుగునగాక. మన జీవితాల్లో కూడా మా ఇంటికి ఎందుకు ఈ శోధన వచ్చింది, బాగా సాగిపోయేది కదా మా జీవితం, హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎందుకు వచ్చింది దుఃఖం, బాగా మేలు జరుగుతున్నాయి మనోడి దాకా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ కీడు హఠాత్తుగా వచ్చింది. మనుషుల్ని అడగకూడదు, దేవుణ్ణి అడగాలి. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడు యెహోషువ ఎవరిని అడిగాడు? ఈ రోజు నువ్వు ఎవరిని అడగాలి? సాగిపోతున్న ఆనందకరమైన జీవితం మరలా కీడులో పడిపోయిందంటే దానికి గల కారణం దేవుణ్ణి అడగాలి. ఎందుకు ఇలా జరిగింది ప్రభువా,
ఎందుకు ఇలా జరిగింది? నేనేమైనా తప్పు చేశానా? నా కుటుంబంలో ఎవరైనా తప్పు చేశారా? నా వారు ఎవరైనా తప్పు చేశారా? అక్కడ చూడండి, గమనించండి. ఒక్కడి తప్పు చేస్తే ఇశ్రాయేలీల సర్వ సమాజానికి కీడొచ్చేసింది. చేసింది ఎంతమంది? వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, ఒక్కడే. కానీ అందరికి ఏమొచ్చింది? కీడ్. అందరు సాడ్ మూడ్లో ఉన్నారు. అప్పుడే దీని బిడ్డల హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్లు ఎమ్మటి సాడ్ మూడ్లోకి వెళ్ళిపోయాయి. దానికి గల కారణం ఏంటంటే ఒక్కడు తప్పు చేశాడు, ఒక్కడ పాపం చేశాడు. ఆ ఒక్కడ చేసిన పాపానికి అందరి మీద కీడు వచ్చేసింది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మేలులు అనుభవించిన నీవు, దీవెనలు పొందిన నీవు, విజయాలు పొందిన నీవు, విజయ పదంలో సాగిపోయిన నీ జీవితం ఈ రోజున మరలా కీడులోకి వెళ్తుంది ఏంటి? ఈరోజు మరలా శాపంలోకి వెళ్తుంది ఏంటి? ఈ రోజున ఆనందముగా బ్రతికిన నీవు మరలా ఏడుపు మార్గంలో వెళ్తున్నావంటే దీనికి గల కారణం ఏంటన్నది యెహోషువ దేవుణ్ణి అడిగినట్టుగా నువ్వు మరలా దేవుని దగ్గర కూర్చొని కొన్ని దినాలు ప్రార్థన చేస్తే తప్ప నీ లోపాలు నీకు అర్థమో కావు. ఈ విషయమును గురించి సేవకుని అడగొచ్చు, సమాధానం చెప్పలేడు సేవకుడు. ఈ విషయమును గురించి స్నేహితులను అడగొచ్చు, నాకెందుకు ఇలా జరిగిందని. స్నేహితుడు చెప్పలేడు, ఏదో తన అభిప్రాయాలు పంచుకుంటాడు. ఈ విషయమును గురించి బంధుమిత్రాలను అడగొచ్చు, వాళ్ళు కూడా ఏదో వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. నీకు సరైన సమాధానం ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. ఇక్కడ యెహోషువకి సరైన సమాధానం మనుషులు ఎవరు చెప్పలా. మేమెందుకు ఇలా అయ్యామంటే దానికి గల కారణం, చదవండి ఆ వాక్యాన్ని. ఏం చేశారు మీరు? ఇశ్రాయేలీయులు పాపము చేశారు, పాపము చేశారు మీరు. అప్పుడు యెహోషువ అనుకుంటున్నాడు, నేనెవరు చేశానా? చేయలేదు. నా భార్య, నా పిల్లలు ఎవరు చేయలేదే, నా వారు ఎవరు చేయలేదే, ప్రభా ఎవరు చేశారు? అక్కడ ఒక మర్మం గమనించాలి మీరు. ఒక్కడ చేశాడు, వాడి పేరు ఇది అని చెప్పాల దేవుడు. ఎందుకని? వాడి పేరు ఇది అని చెబితే కొట్టుకొని చచ్చిపోయి అప్పుడే ఇశ్రాయేల్ సమాజం మొక్కలు అయిపోయి ఒక మొక్క ఏ దేశమో పోయేది, ఇంకొక మొక్క ఇంకో దేశం పోయేది. ఎందుకని? గోత్రాల ఫీలింగ్స్ ఉంటాయిగా. ఏ ఫీలింగ్స్ ఉంటాయి? గోత్రాల ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కొన్ని కులాల్లో కొన్ని వర్గాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఆ గూడెల్లో పల్లెలలో 10 కుటుంబాలకు ఒక ఆయన పెద్ద, లేకపోతే 20 కుటుంబాలకు ఒక ఆయన పెద్ద. అసలు నిజమనేది తెలిసేంత వరకు తొందరపడి పలానోడే అంటే యెహోషువ పోయి వాడిని కొట్టడమో చంపాడు అనుకోండి, నువ్వేదో కక్ష పెట్టుకుని వాడిని చంపావని అంటాడని పేరు చెప్పాలా, సీట్లు వేసుకోండి మీకే తెలిసిద్ది అన్నాడు. దేని స్తోత్రం కలుగునగాక. దేవుడు ఎంత నీతి న్యాయం కలిగిన వాడు, ఎంత జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానంలో ఎంత ఐశ్వర్యవంతుడు చూడండి. ఆయన సీట్లు వేసుకుని మీకే తెలిసిద్ది అన్నాడు. సీట్లు వేస్తే 12 గోత్రాలు ఎవరికి తగిలింది? అది యోధా గోత్రానికి తగిలిందని. యూదులు అనగా అర్థమైంది తెలుసా? యోధ అనగా స్తుతించేవాడు. ఈరోజు ఏం చేశాడు? పాపము చేశాడు. స్తుతించే వారి జీవితంలో ఒక శాపం అనేది ఎంటర్ అయింది. స్తుతి కేకలతో విజయాలు సాధించారు వాళ్ళు. స్తుతి కేకలతో గోడలు కూల్చారు, సముద్రాలు పాయలు చేశారు. స్తుతించే వారికి ఏంటి మరలా కీడొచ్చేసింది. కొన్ని సందర్భాల్లో మనకే అనిపిస్తుంది, నేను మందిరానికి వెళ్తాను, అన్ని విషయాల్లో ఓకే, నేను బాగానే ఉన్నాను, ఏంటి నాకు ఈ దరిద్రం పట్టుకుంది ఏంటి, ఈ శాపం పట్టుకుంది ఏంటి, ఈ కీడు పట్టుకుంది ఏంటి, మొన్నటి దాకా బాగున్నా, ఇప్పుడు ఏంది అంత రివర్సు, అన్నీ ఎదురవుతున్నాయి ఏంటి నాకు? ఆ ప్రశ్నకు సమాధానం యెహోషువలాగా నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. గట్టిగా చెప్పండి గట్టిగా. అప్రియదేని బిడ్డలారా, ఈ రోజున మీకు కొన్ని మేలులు, కొన్ని కీడుల గురించి చెప్తాను. అసలు కీడులు ఎందుకు జరుగుతాయో, మేలులు ఏం చేస్తే జరుగుతాయో కొన్ని విషయాలు చెప్తాను. చాలా సందర్భాలలో మనం అన్ని విషయాలు బాగానే ఉన్నాం అనుకుంటాం. మనం బాగుంటాం, మన ఇంట్లో ఎవడో ఉంటాడు, ఒకడు శాపగ్రస్తుడు. ఇక్కడ ఆకాను వలె ఎవరి ద్వారానో మనకు శాపం వచ్చేస్తుంది. మనం బాగానే ఉంటాం, దాని స్తోత్రం కలుగునగాక. ఎవడో ఉంటాడు, ఎవడో ఒక్కడిని బట్టి కుటుంబం మొత్తానికి శాపం వచ్చేస్తుంది. అక్కడ చూడండి, ఒక్కడ తప్పు చేయటం ఏంటి, లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఇశ్రాయేల్ సమాజానికి మొత్తానికి చీకటి కలుగు చేసాడు వాడు. అందరికి శాపం కలుగు చేసి పెట్టాడు. దేవుడు తెలివిగా అన్నాడు, సీట్లు వేయండి, మీకు అర్థమైతే
చీట్లు వేస్తే యోధా గోత్రాన్ని తగిలిందంట. యోధా గోత్రంలో ఉన్న వారిని డివైడ్ చేసేసారు, ఆ గోత్రికులు. వాళ్ళలో మరలా కొంతమందికి సీట్లు వేస్తే మరి కొంతమందిని డివైడ్ చేసేసారు. మరలా వాళ్ళలో మరి కొంతమంది అట్లా డివైడ్ చేస్తే చివరికి ఎవరికి తగిలిందో తెలుసా? అది ఆకాన్ అనేవాడికి తగిలింది. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనం మేలులో వెళ్ళాలని, ఈ రోజున దేవుడు మనం దీవెనలతో వెళ్ళాలని, ఈ రోజున దేవుడు మనం ఆనందంతో వెళ్ళాలని కోరుకుంటుండగా సాతానుడు మనల్ని తెలియకుండానే అనేక రకాలైనటువంటి కీడుల్లో నడిపించడానికి వాడు యుక్తిని ప్రదర్శిస్తున్నప్పుడు చాలా జ్ఞాన వివేకములతో మనం ముందుకు వెళ్ళాలని నా దేవుడు ఈ రాత్రి మనందరికీ తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కలంకం కలిగి ఉండాలంటాడు. ఎందుకు ఈ విధమైన కీడులు జరుగుతున్నాయి? ఎందుకు ఈ విధమైనటువంటి శాపములను ఎదుర్కోవాల్సిన పరిస్థితి? అంటే అసలు మొదటి నుండి ఏది లేకపోతే అది వేరండి. కొంతకాలం అలాంటి అనుభవించి, మేలులు అనుభవించి, దీవెనలు అనుభవించి, ఆశీర్వాదాలు అనుభవించి, కొంతకాలం ఆనందం అనుభవించి మరలా అవన్నీ పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనము చేయవలసిన ఒక పని ఏంటంటే యెహోషువలాగా దేవుణ్ణి మనం అడగాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుణ్ణి అడగాలి. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరికి ఏ కీడు చెయ్యడు. కీడులు ఎందుకు జరుగుతాయో ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా నండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి కీడు అనేది ఒక ఇంటికి కానీ ఒక వ్యక్తికి కానీ కీడు ఎందుకు జరిగిందయ్యా అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీకా గ్రంథం 2:3. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫాస్ట్గా చదవాలి. గొప్ప అపాయకాలం వచ్చుచున్నది, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొను లేకుండానంతగాను, గర్వముగా నడవలేకుండానంతగాను చూసారా? అక్కడ ఏమంటాడంటే గర్వముగా నడవలేకుండానంతగాను అంటాడు. అంటే గర్వము వలన ఏమొస్తుందంటండి? కీడు వచ్చేస్తుంది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసహ్యమైన క్రియలలో ఒకటి ఏంటండి? నోటితో చెప్పాలి మీరు. గర్వము. చాలా మందికి గర్వాలు వచ్చేస్తాయి. అర్థమైందే? కొంచెం స్థాయి పెరగగానే గర్వం వచ్చేస్తుంది, కొంచెం అందం పెరగగానే గర్వం వచ్చేస్తుంది, కొంచెం పేరు రాగానే గర్వం వచ్చేస్తుంది. గర్వము ఎంటర్ అయినప్పుడు వస్తా ఏం తీసుకొని వస్తుంది? కీడుని తీసుకొని వస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది, నాశనమునకు ముందును గర్వమును, పడిపోవుటకు ముందు అహంకారం వచ్చును. ఆ చివరి వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి గట్టిగా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారం నడుచును. దేవుడు దీనుడు, దేవుడు తగ్గింపు కలిగిన వాడు, దేవుడు సమీపించరాని తేజస్సులో నివసించుటకు అర్హుడైనప్పటికీ ఆయన రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి చివరికి మనిషి కాళ్ళు పట్టుకున్నాడండి. బైబిల్లో శిష్యులు పాదాలు పట్టుకున్నాడంటే అర్థం ఏంటి? మనిషి కాళ్ళు పట్టుకున్నట్టు కదా. ఎంత తగ్గించుకున్నాడు ఆయన. పరిశుద్ధుడని దేవాది దేవదూతలు 6 రెక్కలతో, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని 2 రెక్కలతో పరిశుద్ధుడని దేవగణముల చేత పొగడబడుతున్న మహాదేవుడు ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. గర్వం నాకు నచ్చదు. గర్వం ఎక్కడ స్టార్ట్ అయింది? గర్వం స్టార్ట్ అయింది ఎక్కడి నుండి? మనుషుల నుండి కాదు. ఇప్పుడు కృష్ణా నది ఉంది, గోదావరి నది ఉంది. దాని ఆవిర్భావం ఎక్కడ అంటే మహారాష్ట్ర అడవులో నుండి స్టార్ట్ అయినాయి రెండు. ఏది గోదావరి నది, కృష్ణా నది. అలాగే గర్వం ఎక్కడి నుండి ఆవిర్భవించిందంటే సాతానులో నుండి ప్రారంభమైంది. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడింది, నీవు లోపల గర్వించి. హల్లెలూయా. ఎక్కడది? 28. నీవు లోపల గర్వించి. ఈరోజు నా ప్రియతని పెట్టారా, గర్వము నీకు వస్తే, గర్వం నీ ఇంట్లో వస్తే, గర్వం నీకున్నటువంటి ఎవరికి వచ్చినా సరే గర్వం వలన ఏమి ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పండి? కీడు ఎంత ఉన్నా సరే దేవుని దగ్గర తగ్గించుకొని బ్రతకాలి మనం. దాని స్తోత్రం కలుగునగాక. ఆత్మీయతలో డెవలప్ అయినా, ఆస్తులలో డెవలప్ అయినా, అలాగే పేరు ఘనతలలో డెవలప్ అయినా, నేను ఎంతటి వాడను ప్రభా, ఇదంతా నీవు ఇచ్చిందే నాయన, నాకున్నదంతా నీవు ఇచ్చినదే ప్రభా అని ఎప్పుడు కూడా తగ్గించుకొని, ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి అహంకారం, గర్వం లేకుండా దీన మనసుతో మనం ఆయన ఎదుట నిలబడాలి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది ఏమని? చదువు. యేస్కేలు గ్రంథం 28.
17 అయితే నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించి చాలు. అసలుకి సాతానుడు పుట్టినప్పుడు ఈ భూప్రపంచంలో ఏ మానవుడు పుట్టలేదు. వాడు సౌందర్యమును చూసుకొని గర్వించాడు, ధనమును చూసుకొని గర్వించేవారు. నా ప్రియదేని బిడ్డలారా, పేరు ఘనతలు చూసి గర్వించేవాళ్ళు. దేవుడికి నచ్చనది ఏంటో తెలుసా? గర్వము. దానివల్ల ఏమొస్తుందంటే కీడు వస్తుంది. రెండవది నా ప్రియదేని బిడ్డలారా, కీడు రావడానికి గల కారణం ఏంటంటే చెడు నడతలు. ఏ నడతలంట? యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చదివితే యోనా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానని చెప్పాడు. ఇక 40 దినములకు నినివే పట్టణాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు. అంత ముందు కాలంలో దేవుడు నాశనం చేసిన పట్టణాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి కదా. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయినాయిగా. అగ్ని గంధకములతో దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. జలప్రలయముతో నాశనం చేశాడు. తెగులుతో నాశనం చేశాడు. నా ప్రియ దేని బిడ్డలారా, దేవుడు నశింప చేయాలంటే ఈ ప్రకృతియే ఆయనకి ఆయుధము. ప్రకృతియే ఆయుధము. అర్థమైందా? మానవుడేమో అవసరం లేదు ఆయన నాశనం చేయాలంటే. మానవుడి ద్వారా దేవుడు కొంతమంది నాశనం చేస్తాడు అనుకుంటాను. నో, ప్రకృతిని వాడుకుంటాడు ఆయన. ఒక్కసారి సునామీ రప్పించాడంటే చెప్పండి, ఒక్కసారి సునామీ రప్పిస్తే మొత్తం ఊడ్చుకొని పోతారు. ఒక్కసారి భూకంపం వస్తే ఊడ్చుకొని పోవడమే. ఒక్కసారి తెగులు రప్పిస్తే, కరోనా లాంటి తెగులు మరొకసారి వచ్చింది అనుకోండి, ఉంటారా మనుషులు? దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చెడు నడతలు మానుకోవాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత రక్షించబడిన దేవుని బిడ్డ దేవుని భయముతో ఎంతో పవిత్రంగా బ్రతుకుతూ ఉండాలి భూమి మీద. రక్షించబడ్డా కదా ఇక తిన్నగా వెళ్ళిపోతారు రాకెట్ వాళ్ళే పైకి అనుకుంటున్నారేమో. చెడు నడతలు మానుకోవాలి. ఏ నడతలండి? 3వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఈ నినివే వారు ఈ చెడు నడతలు అంటే తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. చూడండి, కీడు చెయ్యక మానెను. అసలు కీడు ఎందుకు వచ్చిందంటే వారి చెడు నడతలను బట్టి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు అయ్యా మాకు అది అయ్యా ఇది అయ్యా అని అడగకూడదు. మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలయ్యా, మాకు అది కావాలయ్యా అని తర్వాత అడుగుదులే. ముందు నాలో ఉన్న లోపాలు ఏదో నాకు తెలియపరచయ్యా అనాలి. దాని స్తోత్ర. నా తప్పులు నాకు తెలియపరచు. నేను నీ ఎదుట యథార్థంగా ఉన్నానా లేదా, పరిశుద్ధంగా ఉన్నానా లేదా, నీకు విరోధమైన పాపములు ఏమైనా చేయించున్నానా? యేషోబు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అంటుంది, నాతో పాపం చేయొచ్చుగా, నేను నీ యజమానురాలను కదా, నువ్వు నాకు అనుకూలంగా ఉంటే ఈ ఇంట్లో అన్ని అవకాశాలు నీకు ఇస్తానంటే ఒకటే మాట అంటున్నాడు, నా దేవుని దృష్టికి ఆ దేవుని దృష్టికి, ఆయన దృష్టికి విరోధముగా నేను ఏ పాపమో చేయను. నా ప్రియతని బిడ్డలారా, ఈరోజు నా దేవుని బిడ్డవి ఒక ఆదివారం వచ్చి పోగానే పాస్టర్ గారికి ఏం తెలిసిద్దండి? నీ నడతలో పడకలో ఎన్ని తెలుస్తాయి ఆయనకి? నీ వ్యవహారం తెలిసిద్దా? నువ్వు పని దగ్గర ఎట్టుంటున్నావు, కాలేజీలో ఎట్టుంటున్నావు, ఇంటి దగ్గర ఎట్టుంటున్నావు, వీధుల్లో ఎట్టుంటున్నావు? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏంది మాకు దేవుడు ఏంది ఎట్ చేస్తున్నాడు? పడుతాయి దేవుని అడుగు ముందు, ఎందుకు అటు జరుగుతుందో. దాని స్తోత్రం కలుగును గాక. నాకెందుకు ఈ కీడు జరుగుతుంది ప్రభా? ఇన్ని సంవత్సరాలైంది బాప్తిస్మం పొంది, నాకు మేలో ఒక్క సంవత్సరమైన నువ్వు చేయవని అడుగు చేతనైతే అప్పుడు తెలియపరుస్తాను నీ లోపాలని అని. ఆయనే ఉన్న పాస్టర్ గారి ముందు నటించవచ్చు నువ్వు. ఎవరి దగ్గర నటించలేవు నువ్వు? దేవుని దగ్గర నటించలేవు. నీ యథార్థత ఆయన కనపరుచుకోవాలి. రాజుల 1వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. హిజ్కియా మీదకి క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు తాను యథార్థవంతుడా కాదని ఎవరి దగ్గర నిరూపించుకున్నాడు? దేవుని దగ్గర నిరూపించుకున్నాడు. అర్థమైందా? మా ఇంటికి ఎందుకు ఇట్టు అవుతుంది, మాకెందుకు ఇట్టు అవుతుంది, మాకెందుకు ఇట్టు అవుతుందని మనుషులను అడిగితే ఎవరు చెప్తాడరా నీకు? దేవుణ్ణి అడుగు. నీ స్థితిగతులను చెప్పగలిగిన మహాదేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక దినాన ఊరియాను చంపి పచ్చిబాతో పాపం చేసి ఏం తెలియనట్టు నంగనాశలాగా సైలెంట్గా ఉన్నాడు. ఎవడు? దావీదు. ఏం తెలియదు నాకని, ఏం తెలియదని యుద్ధంలో ఓడిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నాతన ప్రవక్త దేవుని దగ్గరికి పోయి మాట్లాడుతున్నాడు. అయ్యా, నీకు ఇష్టానుసారుడైన దావీదు కదా, నీ ఉద్దేశాలు నెరవేరుస్తాడు అని మీరేగా చెప్పింది. నేను కోరుకున్నానని చెప్పావుగా దావీదు గురించి. ఈరోజు ఏంటి ఇంత కీడు జరిగింది ప్రభు అంటే, వాడెవడో తెలుసు.
ఒకప్పుడు మంచోడే, ఇప్పుడు వాడు నరహంతకుడు అయ్యాడు. ఏమయ్యాడు? ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? రహస్యంగా పాపం చేశాడు. నా ప్రీతిని పెట్టారా, ఇక్కడ గమనించండి. దావీదు చేసిన పాపం, దావీదు చేసిన నరహత్య ఆ దేశంలో కొంతమంది సేవకులకు తప్ప దేశం మొత్తానికి తెలియదు. కానీ ఆ లోపాన్ని దైవజనుడికి బయలుపరిచాడు. నాతాను ప్రవక్త వెళ్ళి, దావీదు రాజా, ఒక చిన్న విషయం నీతో మాట్లాడాలి, చెప్పు దైవజనుడు అన్నాడు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒక్కటే గొర్రె ఉంది. తన కన్నబిడ్డ కంటే ఎక్కువ వాడికి అది. ఈ 100 గొర్రెలు ఉన్న వాడి దగ్గరికి ఎవడో ఒక అతిథి వస్తే వాడు 100 గొర్రెలలో ఒక దానిని వండి పెట్టకుండా, అంటే మన భాషలో చెప్తున్నా, కన్నబిడ్డ కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఒక్క గొర్రెని తీసుకొచ్చి వాడిని చంపేపించి వీడికి విందు చేశాడయ్యా. ఇది అనంటే అలాంటి వాడికి బ్రతకడానికి వీల్లేదు అన్నాడు దావీదు. ఎవడాడో చెప్ప, ఎవడు నువ్వే. ఎవరు చెప్పండి? నువ్వే. ఇజ్రాయేలు దేశములో దావీదు ఎదుట నోరెత్తగలిగిన వాళ్ళు బైబిల్లో 2-3 ఉన్నారు, అంతే, ఇంకెవరు లేరు. ఎందుకనంటే సింహము గుండె గల వారికి కూడా భయమంట దావీదు అంటే. దాని స్తోత్రాలు చెప్పండి. సింహపు గుండె గల వారు కూడా గడగడ వణుకుతారట. నాతాను ప్రవక్త నిజమైన దైవజనుడు, దేవుని పక్షాన్ని నిలబడిన దైవజనుడు గనుక, ఏలియా అలాంటి పవర్ ఉంది గనుక వచ్చి చెప్పేశాడు, వాడెవడో కాదు, నువ్వే. ఊరియాను చంపించి వాడి భార్యతో పాపము చేసి మళ్ళీ ఏం తెలియదు అన్నట్టు కూర్చొని ఉన్నావా? ఇదిగో నీ మీదకేం రాబోతుంది? పెద్ద కీడు రాబోతుంది. నువ్వు రాజ్యాన్ని కోల్పోబోతున్నావు. ఏడ్చుకుంటూ కొండలలో కోనల్లో తిరగబోతున్నావు. ఆకలికి అలమటించబోతున్నావు. నీ కన్న కుమారులే నీకు శత్రువులు కాబోతున్నారు. వాడి భార్యని రహస్యంగా తీసుకొచ్చి పాపం చేశావు. నీ భార్యల్ని పబ్లిక్గా మిద్దెల మీద టెంట్లేసి పాపం చేస్తారు. ఈ రోజు నువ్వు చేసిన ఈ దుర్మార్గమైన పని ఎవరు చూడలేదనుకుంటున్నావు. కళ్ళిచ్చి నా దేవుడు చూశాడు. గట్టిగా చెప్పండి, ఎవరు చూశారు? అయ్యో, దేవునికి ఇష్టానుసరుడైన మనుషుడు, దేవుడు ఉద్దేశాలు నెరవేర్చేవాడు, దేవుడు కోరుకున్న వాడికి చెప్పులు లేకుండా అడవులలో పోయే ఈ దరిద్రం ఎందుకు పట్టింది? ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. కన్న కుమారుడు అబ్షాలోము విరోధ అయిపోయాడు. అప్పుడు దీని బిడ్డలారా, కన్న బిడ్డలు కుమారులు కుమార్తెలు పాపం చేశారు. అమ్నోను తామారు ఇద్దరు పాపం చేశారు. భయంకరమైన అవమానం. ఒక కూతురు, అర్థమైందా? ఈ ఎవరో ఒక అబ్బాయిని ఇష్టపడి వెళ్ళిపోయిందంటే అదొక కొంతవరకు అవమానమైన అదొక ఘనత. ఒక కడుపును పుట్టిన కన్న కూతురు కన్న కొడుకే పాపం చేశాడంటే ఆ తండ్రి నప్పరిదిని బిడ్డలు ఎంత చచ్చుంటాడో చూడండి. దీనికి అలా కారణం ఏంటంటే, మొట్టమొదటిగా తండ్రే పాపం చేయడానికి ఏం తెరిచాడు? ద్వారాలు తెరిచాడు. దావీదు ద్వారా ఇంట్లోకి వచ్చిన ఆ పాపపు శక్తి కుమారులను ఆ పాపం అనే పెయింట్తో ఆ కుమారులకు పూసింది. తర్వాత కుమారులు పాపిష్టి ప్రజలయ్యారు, నరహంతకులయ్యారు. అమ్నోను తామారుతో పాపం చేశాడు. తామారు అన్నైనటువంటి ఎవరు? అబ్షాలోము అమ్నోను చంపేపించేశాడు. అగ్గీతు కుమారుడైన అదోని గర్విష్ఠుడై అసలు మొత్తం రోద పట్టిపోయింది. ఒక్కసారి పాపానికి తలుపులు తెరిస్తే కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. అంటే చెడు నడతలకి బానిసలైపోయారు. దావీదు దేవునికి ఇష్టడే, కానీ పిల్లల ఇష్టడు కాలేదు. ఒక్కసారి జారిపోయాడు. ఈరోజు నా ప్రియదిని బిడ్డలారా, ఒక్క తప్పేగా ఏం కాదులే అనుకుంటారు. అర్థమైందా? ఒక తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వచ్చి నిలబడితే తండ్రి అంటున్నాడు, ఏరా ఇక మానుకోవా నీ పాపాలు, యేసయ్య కల్వరి గిరిలో మనుషులందరి నిమిత్తం నీ నిమిత్తం కూడా అందరి నిమిత్తం ఆయన కల్వరి శిలువలో తన అమూల్యమైన రక్తమును చిందించి ప్రాణం పెట్టాడురా. నువ్వు దేవుని నమ్మి మారు మనసు పొందానని చెప్పుకొని బాప్తిసం పొందాననుకొని చర్చికి వస్తా మళ్ళీ పాపాలు చేస్తున్నావు ఏంటి అని అడిగితే
అప్పుడు తండ్రి కూడా ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? డాడీ, మన యేసయ్య ఎవరు? ఎన్ని పాపాలు చేసినా క్షమించేవాడు కదా, ఎన్ని పాపాలు చేసినా క్షమించేవాడు కదా, ఇంకెందుకు భయం వచ్చేంత దిగులు? నేను ఎన్ని పాపాలు చేసినా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తావాడు అని సమాధానం చెబితే అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే ఒక సంతలో చెక్కలతో అందంగా తయారు చేసినటువంటి 2 బొమ్మలు తీసుకొచ్చి తన కుమారుడికిచ్చాడు. తన కుమారుడికిచ్చి, నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఈ బొమ్మకి ఒక మేకొట్టు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఈ బొమ్మకు ఒక మేకొట్టు అన్నాడు. ఇప్పుడు వీడు అంటాడేమనంటే, పాపం చేస్తున్నా మళ్ళీ పశ్చాత్తాపడి దేవుడు క్షమిస్తున్నాడు కదా, ఇంత కలవరపడాల్సిన భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఏదో నేను అప్పుడప్పుడు తప్పులు చేసినా మళ్ళీ క్షమించమని దేవుని కోరుకుంటున్నాను అంటే దానికి సమాధానం అంటే ఒక బుద్ధి చెప్పాలని ఈ విధంగా చేస్తున్నాడు తండ్రి. 2 బొమ్మల్లో ఒక బొమ్మ ఇచ్చి ఓ బొమ్మ పక్కన పెట్టమన్నాడు, ఓ బొమ్మను ఇచ్చాడు. నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఆ బొమ్మకు ఒక మేకొట్టు అని చెప్పినప్పుడు వాడు నిజంగానే తప్పు చేసినప్పుడల్లా ఆ బొమ్మకి ఏం చేసేవాడు? ఒక మేకొట్టేవాడు. మరలా పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నప్పుడల్లా ఆ మేకు తీసేయిరా అని అడిగాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎంతో అందముగా ఉన్నటువంటి ఆ బొమ్మకి మేకు కొట్టడం తీయటం, మేకు కొట్టడం తీయటం, మేకు కొట్టడం తీయటం, అంటే తప్పు చేసినప్పుడు మేకు కొట్టడం, క్షమాపణ కోరుకున్నప్పుడు తీయటం చేస్తున్నాడు. ఆ 2 బొమ్మలు పక్క పక్కనే ఉన్నాయి కదా. తండ్రి అడుగుతున్నాడు, మేకులు కొట్టినప్పుడల్లా ఒక తప్పు చేసినట్టు నువ్వు, క్షమాపణ కోరుకున్నప్పుడల్లా ఆ మేకు తీసేస్తున్నావు కదా. మేకైతే పెగ్గలిగావు కానీ దానికి పడ్డ ఆ రంధ్రాన్ని, ఆ గాయాన్ని మాత్రం నువ్వు మానపలేకపోతున్నావు. ఈ రోజున దేవుని కూడా నువ్వు అలానే చేస్తున్నావు. ఎంతమందికి అర్థమైంది మాట? తప్పు చేసినా క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడులే అనుకుంటున్నారు. ఇక్కడ మేకు పీకితే ఆడ దాన్ని ఏమంటారండి, అయినటువంటి ఆ రంధ్రం అనేది పొడచబడట్లేదు కదా, ఆ వికారం అట్లానే ఉంది కదా. నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఒక గాయం అవుతుందిరా దేవుడికి. నీ జీవితం ఇలాగే కొనసాగితే ఎంతకాలం క్షమిస్తాడు దేవుడు నిన్ను? ఎంతకాలం క్షమిస్తాడు దేవుడు? ఎంతకాలం నిన్ను భరిస్తాడు దేవుడు? పక్కనే ఉన్న బొమ్మ చూడు ఎంత అందంగా ఉందో, ఈ బొమ్మ చూడు ఎంత వికారంగా మారిందో. తెలుసో తెలియకో ఒకప్పుడు చేసిన పాపాలు శాపాల నిమిత్తమై మనందరి నిమిత్తం కల్వరి సిలువలో అందరి కొరకు ప్రాణం పెట్టి సొగసైనను స్వరూపమైనను లేనివాడై ఆయన అందరి నిమిత్తం బలియాగం అయిపోయాడు. రక్షించబడిన మనము మరలా తప్పులు చేస్తే మరలా గాయపరచబడినట్టే, అంటే గాయం చేసినట్టే అని చెబితే పశ్చాత్తాపడి, నాన్న ఈ రోజు నుండి చాలా జాగ్రత్తగా బ్రతుకుతాను, నా చెడు నడతలో మానుకుంటానని చెప్పాడంట. దాని స్తోత్రం కలుగును గాక. చేతులపైకి ఎత్తి గడిగిలు చెప్పండి. చాలామంది అతి తెలివితేటలతో ఏం చేస్తారంటే ఇది ఈ విధంగా మాట్లాడుతున్నారండి, దేవుడు క్షమించేవాడేగా ఎన్ని తప్పులు చేసినారు. నో నో, క్షమిస్తాడు. క్షమించిన ఆయనకైనా గాయం పోద్దా? చెప్పండి, ఆయనకైనా గాయం పోద్దా? లేకపోతే నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఒకవేళ ఆ బొమ్మ నువ్వే అయితే నీకు పడ్డ గాయం ఎట్లా కనపడిద్ది? దేవుని దృష్టిలో అసహ్యంగా కనపడిద్ది. అప్రీతిని బిడ్డలారా, ఆ రంధ్రం పడిన బొమ్మ ఎంతో అందంగా కనపడుతుంది. ఈ దాని ఏమంటారు, ఈ రంధ్రాలు పడినటువంటి ఈ బొమ్మ చాలా అసహ్యంగా కనపడుతుంది. ఈరోజు నా ప్రీతిని బిడ్డలారా, మనం తప్పు చేయటం క్షమాపణ కోరుకోవడం, తప్పు చేయటం క్షమాపణ కోరుకోవటం ఇది ఒక అలవాటు అయిపోయింది కొంతమందికి. ఎన్నిసార్లు చేస్తావు తప్పు? ఎన్నిసార్లు చేస్తావు తప్పు? అక్కడ ఆ 2 బొమ్మలు తీసుకెళ్ళి అంగట్లో పెడితే ఏ బొమ్మను ఇష్టపడతారు చెప్పండి? ఏ బొమ్మను ఇష్టపడతారు? ఏ బొమ్మనే? బాగుండే బొమ్మనే కదా, అందంగా ఉన్న బొమ్మనే కదా. అందుకని ఇక్కడ నినివే పట్టణ ప్రజలు తమ చెడు నడతలు ఏం చేశారు? మానుకున్నారు. మానుకున్నప్పుడు వారికి దేవుడు కీడు చేయటం మానుకున్నాడట. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కొన్ని కీడులోకి వెళ్ళటానికి గల కారణం మీ చెడు నడతలేమో గమనించండి. అడగండి దేవుని, ప్రభా నీవేనేమో తప్పు చేశాను,
నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? నీకు నచ్చని క్రియలు ఏమైనా ఉన్నాయా? నేను ఎందుకు ఇట్లా రోజుకు రోజు దిగజారిపోతున్నాను, రోజుకు రోజుకు అడుగంటిపోతున్నాను, ఎందుకు ఈ శాపము దరిద్రమని యెహోషువ అడిగినట్టుగా మనం కూడా దేవుణ్ణి అడగాలి. ఆయన ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైపులో పక్షపాతం చూపి ఏదంటారు చూడండి, లోకంలో ఒక సామెత, ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టాడు దేవుడు. దాని స్తోత్రం కలుగునగాక. ఆయన దృష్టికి అందరూ సమానమే. హల్లెలూయా. ఆయన దృష్టికి అందరూ సమానమే. ఇదిగో ఈ విధమైన కీడులో పడటానికి, శాపంలో పడటానికి గల కారణం ఒకవేళ మనలో ఉన్న ఏడుదైన చెడు నడతలు ఉన్నాయేమో గమనించండి. 2, 3వది, మనము కీడుని ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే మన అవిధేయత. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అవిధేయత. యోనాని దేవుడు ఎక్కడ పొమ్మంటున్నాడండి? మీరు చెప్పాలి గట్టిగా, మీరు నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఎక్కడ పొమ్మంటున్నాడు? నినివే పట్టణానికి పొమ్మన్నాడు. కానీ అయ్యగారు ఎక్కడ పోతున్నాడు? తర్షీసుకి పోతున్నాడు. తర్షీసుకి వెళ్ళేటప్పుడు ఏమెక్కాడండి? వాడెక్కాడు. అసలు యోనాలో చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. టికెట్ తీసుకుని ఎక్కాడంట, అంటే దొంగోడు కాదు, దొంగ బండి ఎక్కలా. దేని స్తోత్రం. కేవు తీసుకొని ఎక్కిన ఉంటుంది బైబిల్లో. కేవ్ అంటే టికెట్. టికెట్ తీసుకొని ఎక్కాడు. ఎక్కిన వాడు ఎక్కడున్నాడు? అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఈ ఓడలో ఈ యోనా ఎప్పుడైతే అడుగు పెట్టాడో కొంత దూరం ప్రయాణం బాగానే సాగింది. ఆ తర్వాత ఏమైందండి? భయంకరమైనటువంటి గాలి తుఫాను ప్రారంభమైతే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ వాడ నావికుడు ఎంత కంట్రోల్ చేద్దామన్న వాడ కంట్రోల్ అవ్వట్లేదంట. ఆ సమయంలో ఓడలో ఉన్న వారందరూ కూడా భయపడిపోతున్నారు. భారము తగ్గించడానికి ఓడలో ఉన్న సరుకులన్నిటినీ సముద్రంలో వేయమని చెబితే ఈ సరుకులన్నీ సముద్రంలో వేసిన వాడ కంట్రోల్ అవ్వట్లేదు. చివరికి ఏం జరిగింది తెలుసా? అక్కడ 1:8, కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును. చూడండి, ఈ కీడంతా మాకు అసలు ఎందుకు వచ్చింది? ఈ కీడంతా మాకెందుకు వచ్చింది? ఇక్కడ వాడనగా అర్థమైంది తెలుసా? విశ్వాస జీవితం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈరోజు ఎందుకు కొద్ది సౌండ్ తగ్గింది అందరికీ? గట్టిగా చెప్పండి. మిల్లర్లు ఏమైనా ఉన్నాయా దగ్గరలో? టిప్పుకు 4 వేసి తిప్పుతాం. దాని స్తోత్రం కలుగునగా. అజాక్ మిషన్ ఉందంట, నిజంగా వేసేవు, లేనిపోయింది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. టిప్పుకి 20 మంది పడతారు అజాకులు అయితే. హల్లెలూయా చెప్పట్లా చూడండి, గట్టిగా చెప్పండి. అసలు మన వాళ్ళ దగ్గరికి వచ్చానా నేను ఈరోజు? ఎంత ఉద్యోగం ఉండేవాళ్ళు, చేతులు ఎత్తట్లా. మధ్య పనులు కూడా లేవుగా. బాగా రోజు వండుకోవడం, తినటం, ఇక అంతే. రోజు ఎక్సర్సైజ్ లేకపోతే మిలిటరీ వాళ్ళకి అదే గతి పెట్టిద్దని వర్షాలు వచ్చినా రాపోయినా రోజుకి 5 కిలోమీటర్లు పరిగెత్తాల్సింది. మనం కూడా సైనికులమేనంట వాక్యం చెప్తుంది. మనం ఎవరమండి? సైనికులమే. మనకి ఏ పని ఉన్నా లేకపోయినా ఒక పని ఉంది, ప్రార్థన పని. ప్రార్థనలో మంచి ఎక్సర్సైజ్ ఏంటి? చేతులు ఎత్తటం, దించడం, ఓపడం. హల్లెలూయా ఓపడం ఒకసారి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కప్పం తిన్న పాములాగా అస్సలు కదలట్లా చివర. దేని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చెప్పండి గట్టిగా చెప్పండి. ఇక్కడ వాడ నావికుడు అడుగుతున్నాడు, కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును. చూడండి, అసలు కీడెందుకు వచ్చింది వాడకి? ఎప్పుడు మాకు ఈ మార్గంలో కీడే రాదే, ఎప్పుడు మా వాడ ఇట్లాంటి సమస్య ఎప్పుడు ఎదుర్కోలేదే, ఈరోజు మాకు ఈ గతి ఎందుకు పట్టిందని అడుగుతుంటే, నా ప్రియదేని బిడ్డలారా, మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? ఆ వాడలో అవిధేయుడున్నాడు. ఎవరండి? అవిధేయుడున్నాడు. వాక్యం ఎరిగిన వాడే, వాక్యం బోధించిన వాడే, హల్లెలూయా వాక్యం ప్రకటించగలిగిన వాడే. యోనా ఎంత గొప్ప ప్రవక్త అంటే, యోనా అంటే నాకు భలే ఇష్టం అండి. అలా ఒక్క క్రియ తప్ప యోనా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, ఈ రోజున పెద్ద పెద్ద మొనగాళ్ళు పాస్టర్లో అర్థమైందా, భయంకరమైనటువంటి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిన 4 మారటం కష్టమైంది. కానీ యోనా ఒక్క ప్రసంగానికి 1,20,000 మంది మోకాళ్ళు ఉంచారు. గొప్పడా కాదా? చప్పటి కొట్టు గట్టిగా. 1,20,000 మంది మోకాళ్ళు ఉంచారు. మామూలు అనుకుంటున్నారు వాళ్ళు? రాజులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మోకాళ్ళు ఉంచారంటే ఎంత గొప్ప ప్రసంగికుడో చూడండి యోనా గారు. నేను స్తోత్రం కలుగునగాక. అంత గొప్ప దైవజనుడు ఈ రోజున దేవుడి విషయంలో చిన్న అవిధేయత చూపితే, నా సేవకుడే కదా అని వదిలిపెట్టాడా? తీర్పు అందరికి ఒకలాగే ఉంటుంది.
అందరికీ ఎడిపోయాడు చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. మన మీద జాలి పడతాం కొంతమంది మీద, ఏమని అయ్యో పానిలో పాపం అట్టా ఇట్టేటని. అర్థమైంది, నీకో తీర్పు నాకో తీర్పు ఉండదు. మక్కిలు ఎరగొడతాడంట. నిజమే, ఎరగొడతాడు మక్కిలు. దేని స్తోత్రం కలుగును గాక. వాడను అడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి ఇడిదిప్పి కుదుపులు అంటారు చూడండి, దాన్ని ఏమంటారు? కుదుపులతో ఎరగొట్టాడు ఆల్రెడీ. అంత గొప్ప దైవజనుడు ఉన్నా సరే ఆ కీడు ఆగలేదు. తప్పు చేస్తే తీర్పు అందరి విషయంలో ఒకేలాగా ఉంటుంది ఆయనకి. దాని స్తోత్రం కలుగున గాక. మనుషుల మోకాలను చూసి ఒక్కో మనిషి దగ్గర ఒక నటన చేయడు దేవుడు. దాని స్తోత్ర. నీవు ఎవడవైతే నాకేంటి, తప్పు చేస్తే తప్పుకు శిక్ష పడాల్సిందే అన్నట్టు. ఈ కీడు ఎవడి వల్ల సంభవించను, నీది ఏ ఊరు ఏ దేశం ఎవడు వాడివి నువ్వంటే చెప్తున్నాడు. నేను హెబ్రీయుడును, భూమిని ఆకాశమును సృష్టించిన ఆ మహాదేవునికి ప్రవక్తనే. ఆయన అటుపోమంటే నేను ఇటు పోతున్నా, ఆయన అటుపోమంటే నేను ఇటు పోతున్నా. అంటే ఇష్టానుసారంగా పోతున్నా, నాకు నచ్చిన ప్రదేశానికి పోతున్నా. కానీ ఆ ప్రదేశం ఆయనకి నచ్చల. ఈ రోజున మీకు నచ్చిన ప్రదేశాలకు పోతే మీ వాడలకేం కలుగుతాయి చెప్పండి? అపాయాలే. బైబిల్లో ఉంటుంది, వారి వాడలు గమ్యానికి రాకుండా బద్దలైపోయాను. ఏమైపోయినాయి? వారి వాడలు గమ్యానికి రాకుండా బద్దలైపోయాను. నీకు నచ్చినట్టుగా ప్రయాణాలు చేయొద్దు, నీకు నచ్చినట్టుగా అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అనొద్దు. దేవుణ్ణి అడగండి. నేను స్తోత్రం కలుగును గాక. దేవుడు చెబుతాడు వెళ్ళాలా వద్దా అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీడు ఎవరి వల్ల సంభవించనంటే అంత గొప్ప దైవజనుడు ఎందుకు దేవుని మాట వినలేకపోయాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కటే ఒక్క కారణము. అక్కడ ప్రజలు ఆ దైవజనుడిని అంత విసిగించారు, అంత విసిగించారండి. వాళ్ళు అంత బాధ పెట్టారు. ఆ పట్టణం నాశనం అయిపోతేనే బాగుండు అనే మనసు కలిగింది ఎవరికి? మొత్తానికి యోనాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఒక టికెట్ తీసుకున్నాడా, రెండోది కీడంతా నా వల్లే వచ్చిందని ఒప్పుకున్నాడు. అక్కడ చప్పట్లు కొట్టండి గట్టిగా. బాగానే పడుతున్నారులే, మీకంటే అల్ల వాళ్ళని అయ్యాం. ఎవరల్లో? నేను స్తోత్రం కలుగును గాక. చేతులు కూడా ఎత్తట్లేదు ఏందయ్యా మీరు అందరూ? హలో హలోయ్యా, నేను స్తోత్రం. నా ప్రీతిని బిడ్డలారా, ఆడ జరిగిన విషయం ఏంటంటే, యోనాలో మంచి క్వాలిటీస్ ఏంటంటే, నా వల్లే వచ్చింది తప్పు, నా వల్లే జరిగింది కీడని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా కొంతమంది అయినా? ఇదంతా నేనే అసలు నేను చేయలేదు. అప్పుడప్పుడు వస్తువులు అయినా పోయినాయి, అప్పుడు వీళ్ళు అడుగుతుంటాయి. అన్న నాకు తెలియదు అన్న, నేను అక్కడ పెట్టొచ్చానన్నా, నేను బాగానే పెట్టానన్నా, ఎవడు బాగొట్టాడో నేనే బాగొట్టానని చెప్పరు. దానికి మళ్ళీ వాడి మీద వీడి మీద ఏది అవ్వ ఆదాం మీద చెప్పినట్టు. నేను స్తోత్రం కలుగును గాక. యథార్థంగా ఒప్పుకోరు, కానీ యోనా ఒప్పుకున్నాడండి. మంచి క్వాలిటీ, నా వల్ల జరిగింది కీడు. నేను స్తోత్ర. దావీదును కూడా మరలా ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడంటే, తప్పు చేసిన ఒప్పుకున్నాడు దావీదు. తర్వాత యోనాతాను కాదు, ఎవరండి అతను? తన తప్పు చెప్పిన ఆయన పేరు నాతాను ప్రవక్త. తన తప్పు చెప్పినందుకు తన కుమారులలో ఒక అతనికి అతని పేరే పెట్టుకున్నాడు. దాని స్తోత్రం. అంటే ఇంత గొప్ప దైవజనుడు నా లోపల నాకు చెప్పగలిగాడు. నిజంగా ఆత్మీయతలో పడిపోయిన వాళ్ళు, ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళు నీ తప్పు నీకు కరెక్ట్గా చెబితే నిజంగా అతను ఆత్మీయుడైతే నిన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. నిజమే అన్నా, నిజమే, నేను అలాగే ఉన్నాను. ఐ లవ్ యూ. దేని స్తోత్రం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను అట్టెందుకు చేశా, ఇట్టెందుకు చేశా. చూడండి వాడు, చూడండి, తప్పు చేసి తప్పును కప్పి పెట్టుకోవడానికి ఇంకా 4 తప్పులు చేస్తుంటాడు. కానీ యోనాలు అది చేయలేదు. దేని స్తోత్రం కలుగును గాక. దావీదులో అది కాదు ఒక్క తప్పు, యోనాలో ఇది ఒక్క తప్పు. యోనా ఒక్క విషయంలో అవిధేయుడయ్యాడు. నా వల్ల ఇక్కడ జరిగింది, నా వల్ల మీరెవరో ఈ జలసంద్రములో నాశనం అయిపోవద్దు, చచ్చిపోవద్దు, నన్ను ఎత్తి లేపి ఏం చేయాలి? సముద్రంలో పడేయండి అంటే, సముద్రంలో పడవేసిన వెంటనే, అంటే ముందు వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకనంటే, అమ్మో నువ్వు ఎవరో దైవజనుడు అంటున్నావు, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవాది దేవునికి అంటున్నావు, లేనిపోయింది నిన్ను పడేస్తే ఆ దేవుడు మమ్మల్ని మా కుటుంబాలని సర్వనాశనం చేస్తాడేమో భయం వచ్చేసింది వాళ్ళకి. అప్పుడు అన్నాడు, ఎవరికి ఏది రాదులే,
దేవుని స్తోత్రం. అసలు శని అంత నాలో ఉంది, నన్ను దాంట్లో పడేయండి, మీరు గమ్యానికి వెళ్తారని చెబితే ఎత్తి దాంట్లో పడేస్తే చేప మింగేసి 3 రోజులకి దేవుడు ఎక్కడికైతే పంపాలనుకున్నాడో అక్కడికే పంపాడు. మళ్ళీ చప్పట్లు కొట్టండి గట్టిగా. కొన్నిసార్లు మనం అట్ట కాదు ఇట్ట కాదు అని చెప్పి దాన్ని ఏమంటారంటే ఈ పొడిసే పోతులాగా నాకు కుదరదు అట్టమా, మళ్ళీ నీ చెవులు పిండి నేను ఎక్కడ తేవాలో అక్కడికే తెస్తాడు దేవుడు. మంచిగా పో, మంచిగా చెప్పినప్పుడు వినకపోయావు ఎట్టని తన్నేయం తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళి ప్రకటన చేస్తే 1,20,000 మంది, అదేనా? 120,000 మంది అంటే అర్థం ఏంటి? 1,20,000 మంది పిల్లలు, పసిపిల్లలు కూడా, అలుపులు, గనులు, స్త్రీలు, పురుషులు, రాజులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, చైర్మన్లు, తర్వాత కౌన్సిలర్లు, అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గోని పట్ట కట్టుకొని 3 దినాలు ఉపవాసాలుండి ఏం చేశారు? ఏడ్చి తమ చెడు నడతలను ఏం చేశారంట? మానుకున్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నా ప్రియదిన బిడ్డలారా, దేవుడి విషయంలో నీవు అవిధేయతగా ఉంటే కీడుని ఎదుర్కొంటావు. ఎక్కడ అవిధేయత? ఆ అవిధేయత ఎక్కడుంది? నీకు అవిధేయత తెలుసుకోవాలి. నువ్వు ప్రభువా నీకు లోబడుతున్నానా, లోబడట్లేదా? నీకు ఇష్టంగా ఉంటున్నానా, కష్టంగా ఉంటున్నానా? నీ మాటకి విధేయత చూపుతున్నానా, అవిధేయత చూపుతున్నానా అని దేవుని దగ్గర అడుగు. నీ లోపాలు నీకు తెలియపరుస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు ఒక వ్యభిచారినైనా క్షమించాడు, కానీ అవిధేయులను మాత్రం క్షమించలేదు. అవిధేయత అనేది దేవుని దృష్టిలో పెద్ద చెడ్డ క్రియ. అవిధేయత ఉండకూడదు. వారు అవిధేయత వలన విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. వారి అవిధేయత వలన వారు తమ చదవండి, తీసిన వాళ్ళు చదవండి. దేవుని స్తోత్రం కలుగునగాక. వారి అవిధేయత వలన విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయిరి. 4వ అధ్యాయము 11వ వాక్యం చదివితే అవిధేయత వలన పడిపోయారంట. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా అవిధేయత నిన్నేం చేస్తుంది? పడగొట్టిద్ది. అవిధేయత వలన నీవు ఎక్కడికి ప్రవేశించలేవు? విశ్రాంతిలోకి. విశ్రాంతి అనగా ఏంటో తెలుసా? దేవుని రాజ్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో అవిధేయత ఉంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 18వ వాక్యం కూడా చదవండి. 3:18. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీవు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నేను నీకు లోబడాలి. అయ్యా నువ్వు ఏర్పరిచిన సేవకులకు లోబడాలి. అయ్యా నా మీద ఎవరినైతే ఏలికలుగా ఎవరినైతే నా మీద అధికారులుగా ఉంచావో వారందరికీ నేను లోబడాలి. గర్వం వచ్చిందా? విశ్రాంతిలోనికి ప్రవేశించలేవు ముందు, అంటే పరలోక రాజ్యంలోనికి. అవిధేయత వలన పడిపోతారని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. చదువమ్మా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసిను అవిధేయులైన వారిని గూర్చియే కదా. నా విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించరు. ఈరోజు నా అవిధేయంగా ఉండి మేము దేవుడికి లోబడుతున్నాంలే, పాస్టర్ గారికి ఎందుకు లోబడాలి? నియమించిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అందరికి లోబడాల్సిందే. ఒక సంఘ పెద్ద నియమితే ఆయనకు లోబడాల్సిందే. మీరు దేవుని స్తోత్రం. ఒక సేవకుడిని నియమిస్తే వారికి లోబడాల్సిందే. ఈ క్రమం అంతా ఎవరిదే? దేవుడు నియమించిన క్రమం. ఇష్టానుసారంగా ఉంటే కుదరదు. మేము ఈయనకు లోబడం, అన్నకు లోబడతాంటే అన్నకు కాదు, నియమించిన వాళ్ళందరికి లోబడాల్సిందే. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పరే. నియమించిన వాళ్ళకి లోబడాల్సిందే. అయ్యా ఇదిగో ఈ ప్రాంతంలో ఇదిగో నన్ను నియమించారు, ఇదిగో ఈ ప్రాంతంలో నన్ను నియమించారు, నన్ను బ్రదర్గా సంఘ పెద్దగా నియమించినప్పుడు లోబడాల్సిందే. ఎందుకనంటే అధికారమును ఎదిరించువాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడని వాక్యం చెప్తుంది. లోబడాల్సిందే, లోబడాలి. అవిధేయత చూపితే నువ్వు పరలోకం కాదు కదా, కనీసం అక్కడ అడుగు కూడా పెట్టలేవు. దాని స్తోత్రం కలుగునగాక. అందుకనే దానియేలు ఏడుస్తున్నాడు. అయ్యా మా పితరులందరూ చల్లా చెదురు ఎందుకు అయిపోయారు? సకల దేశాలకి చెదరగొట్టబడ్డారంటే దానికి గల కారణం ఏంటి? మా అవిధేయతయే. దానియేలు గ్రంథం 9:14.
ఈ రోజున నీలో ఏ అవిధేయత ఉందో గమనించు. అందుకని కీడు వస్తుందేమో, అందుకని నీ పంటలు నష్టమైపోతున్నాయేమో, నీ వ్యాపారం నష్టమైపోతుందేమో, నీ ఇంటికి కీడు వెంట కీడు, శోధన వెంట శోధన వస్తుందేమో. నీ లోపాన్ని నువ్వు గ్రహించి, నీ లోపాన్ని నువ్వు అర్థం చేసుకొని ఈ రాత్రి విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడితే తప్ప మేలైన మార్గములు, మంచి రోజులు నువ్వు చూడలేవు. సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి మా మీదికి రాజేసెను. చూసారా, మా దేవుని మాట మేము వినలేదు గనక ఈ కీడంతా మా మీదకి వచ్చింది. దైవజనుడు కొన్నిసార్లు ప్రార్థన చేసి ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పినప్పుడు లోబడాలి. దాని స్తోత్రం కలుగునుగాక. చేతులు ఎత్తరా, ఎట్రా అన్నా, ఏదో హల్లెలూయా అంటున్నాడు. చేతులు ఎత్తకుండా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మా దేవుని మాట మేము వినలేదు గనక ఈ కీడంతా మా మీదకి వచ్చి పడింది. ఓ యెహోషువ, ఇంత కీడు మీ సమాజం మీదకి ఎందుకు వచ్చిందంటే మీ వాళ్ళందరూ ఏం చేశారు? మాట వినలా. మాట వినకనే దేవుని స్తోత్రం కలుగును గాక. సేవకుల గురించి కూడా దేవుడు ఒక మాట చెప్పాడు లోకాసు వార్తలో, మీ మాట వినివాడే నా మాట వినును, మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరించును. దైవజనులను చంపుతూ ఉంటారు దరిద్రులు. వాళ్ళు మొత్తుకొని మారండ్రా, మార్పు చెందండ్రా, నమ్మకంగా మందిరాలకు రండ్రా అంటే అస్సలకే సేవకుడు బాధపడి ఏడ్చి, అయ్యో ప్రభా ఈ మంద లోబడే మంద కాదయ్యా అని దేవుడు చూస్తే దేవుడు జరుస్తాడు, ఇశ్రాయేలును జరిసినట్టుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పటం ఏంటండి, మీరు నవ్వుతాలనుకుంటున్నారు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడింది, మిమ్మల్ని కాస్తున్న దైవజనుడు హల్లెలూయా పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజము గనుక. అంటే మీకు మేలు జరిగిద్దా? అక్కడ నిష్ప్రయోజనం అంటే ఏంటి? పౌలు కొన్ని పత్రికలో కర్రెరగకుండా పాము చావకుండా కొడుతుంటాడు వాక్యాలతో. కర్రెరగనీడు అద్దినట్టు చెబుతుంటాడు అక్కడ. ఇప్పుడు మీ మీద కీడు వస్తుంది ఆ మాట అయిపోతే నాలాగా మోటిగా మాట్లాడాడు అనుకోండి, అక్కడ ఏమైనా తేడా పడిద్దేమోనని ఎట్ట మాట్లాడుతున్నాడు? మీకు నిష్ప్రయోజనం అన్నాడు స్టైల్గా. నేను స్తోత్రం కలుగును గాక. మొన్న ఈ మధ్య ఇట్లాంటి ప్రసంగం ఒకటి చేశా, ఏది ఆ ఏరియాలో, ఏది తిరువూరు ఏరియాలో. దేని స్తోత్రం. అక్కడ పాస్టర్లు నాకు ఫోన్ చేశారు, అన్నయ్య ఒకసారి మీరు కూడా మా సంఘానికి రావాలి. మీ అన్నని మీకేమైంది మీరు చెప్పుకోకూడదా? ఖమ్మం నుండి ఒకరు వచ్చారు పాస్టర్ గారు, ఒక్కసారి ఇట్లాంటి ప్రసంగాలు మా సంఘంలో చెప్పాలి. మీ దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసుల గురించి రాకపోవచ్చు, అవసరమైతే మీ గురించే రావచ్చు. ఎవరి గురించి? సేవకుల గురించే రావచ్చు. ఆయన ఇప్పుడు ఇట్లా మాట్లాడతాడు తెలియదు. నిలబడేది ఇక్కడ దైవజనుడు. మాట్లాడేది ఎవరు చెప్పండి? మనుషుల కోసం ఎప్పుడు అట్లాంటి ప్రసంగాలు ఈ జెర్మియా పాస్టర్ చెప్పడు అసలుకి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుని యొక్క ఆత్మ ఏది మాట్లాడితే తప్ప నా ప్రియదేని బిడ్డ మనసును ఉద్దేశించి ఎప్పుడు దేవుని యొక్క మాటలు మాట్లాడటానికి నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే 16 సంవత్సరాల కిందట ఒక దైవజనుడు వాక్యం విన్నాను. ఆ వాక్యంలో ఆ దైవజనుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా సంఘములో ఎవరి మీద నీకు కోపం ఉన్నా, ఎవరి మీద ఏ విధమైనటువంటి బాధ ఉన్నా సరే ప్రసంగాలు పెట్టిన అలాంటి ప్రసంగాలు ఎప్పుడు చెయ్యొద్దు, చేస్తే నీ ఆత్మాభిషేకం కట్ అయిపోద్ది అన్నాడు. జన స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు కూడా ప్రసంగమే, హెచ్చరికలో ఇంకంతే. ఆ రోజు ఆయన చెప్పాడు అన్నమాట మాట. దేవుడు అభిషేకం ఉన్న దైవజనుడు ఎప్పుడు కూడా ఎవరినో ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడితే ఆ దైవజనుడికి ఏం కట్ అయిపోద్ది? అభిషేకం కట్ అయిపోద్ది. ఎందుకంటే దేవుడు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసి సుత్తి వంటిది కాదా, నా వాక్కు ఎవనకుండునో వాడు సత్యమును బట్టే మాట్లాడాలి. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుడు ఈ వాక్యం చెప్పాడు నాకు, అందుకని చెప్తున్నా మీకు. నా ప్రియదేని బిడ్డలారా, అక్కడ ఏమని రాయబడిందంటే, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును. అందుకని అవిధేయత అనేది చాలా భయంకరమైనటువంటి పాపం అండి. ఆ అవిధేయత వలన ఏమొచ్చి పడుతుంది? ఇళ్లలో
కీడు వచ్చి పడుతుంది. కీడు అది కూడా పాపమే. తర్వాత 4వది, పాపము చేస్తే మేలు జరగదని ఆమోసు గ్రంథం 9:10 చదవండి. 4వ పాయింట్గా చదువుకుందాం. త్వరగా చదవాలి, నాకు సమయం అయిపోతుంది. మీరు ఫాస్ట్గా చదవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పేలు చూసినట్టుగా నిదానంగా తీస్తేట పేపర్లో. ఏమన్నా నువ్వు బైబిల్ చదవా రాజుగారు? చదువు రాదా? మంచిది, యథార్థంగా ఒప్పుకున్నావు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. శ్రద్ధగా వినండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నాకు ఆత్మీయ తండ్రి అయిన దైవజనుడికి కూడా ఒక్క అక్షరం మొక్కరాదు, కానీ చాలా మందిని రక్షించాడు ఆయన. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకనంటే దైవ జ్ఞానానికి లోక జ్ఞానం సరిపడేది కానే కాదు. వాక్యం చెప్పాలా? 9:10 ఆ కీడు మనల్ని తరిమి పట్టదు, ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదని నా జనులలో పాపాత్ములందరూ. అక్కడ ఆగండి. కీడే రాదని పాపాత్ములందరూ అనుకుంటారంట. దేవుడు అంటున్నాడు, అసలు కీడు వచ్చేదే మీ మీదకి రా. అసలు కీడు వచ్చేది ఎవరి మీదకి? పరిశుద్ధుల మీదకి వస్తుందా? పాపాత్ముల మీదకే. అర్థమైందా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యంలో రాయబడింది. ఏమని? మీరు మేలు పొందకపోవడానికి గల కారణం ఏంటి? మీ పాపములే కారణం. మీరు మేలు నెతుకుతుంటే ఏం కలుగుతుంది? ఈ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలుకు కలగకుండునట్టు మీ పాపములే కారణం. మీ పాపములే కారణం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్బా ఏం మంచి జరిగిందని చప్పట్లు కొట్టారు అంతేలే, ఇదే చూపాలి కదా. ఏం మంచి జరిగిందని. అవును, నిద్రపోవటానికి కొంతమంది ముందుకి వెనక అంటున్నారు. త్వరగ పాలెం, ఇంకే పాలాలు ఉన్నాయి, బుచ్చిపాపన పాలెం అంటున్నారని అందుకు చప్పట్లు కొట్టమన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. పాపం వల్ల కూడా ఏం జరుగుతుందంట? కీడు జరుగుతుందండి. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, అడగండి దేవుని దగ్గర, అయ్యా ఎంత కీడు మా మీదకి, మా కుటుంబం మీదకి రావడానికి గల కారణం ఏంటి? ఇంత కీడు మేము ఎదుర్కోవడానికి గల కారణం ఏంటని దేవుని దగ్గర మన పశ్చాత్తాపడితే మన లోపాలన్నీ మనకి తెలియపరుస్తాడు. చివరిగా ఒక మాట చదవండి. ఉపవాసం ఉండకపోయినా కీడు వస్తుందని వాక్యం చెప్తుంది. ఇది భలే విచిత్రమైన మాట, జాగ్రత్తగానండి. ఏం ఉండకపోయినా, ఉపవాసం ఉండకపోయినా కీడు వస్తుందని వాక్యం చెప్తుంది. యోవేలు గ్రంథం చదవండి 2వ అధ్యాయం 12-13. హల్లెలూయా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడు, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడనయ్యుండి. ఉద్దేశించిన కీడును చేయక. ఇక్కడ ఉపవాసం ఉంటే కీడు తొలగిపోద్దని చెప్తున్నాడు. అక్కడ కాంటెస్ట్ అది. దాని స్తోత్రం. ఉపవాసం ఉంటే మీ మీదకి రాబోయే కీడు తొలగిపోద్ది. ఇప్పుడు నినివే పట్టణస్తులు కూడా కీడుని ఎలా తప్పించుకున్నారు? ఉపవాసాలు ఉండే. ఈ రోజున ఉపవాసం ఉండకుండా ఆదివారం వస్తున్నాను ఇట్లా లింగిలిటికి వచ్చి మిగతా రోజులు ఏడాడో తిరుగుతా ఒక్క రోజున ఉపవాసం ఉండకుండా మేలేట జరిగిద్దిరా నీకు? కీడులేక ఎదుర్కోవాల్సింది. ఎందుకనంటే ఉపవాసం ఉండకుండా ఎప్పుడు తిండిపోతులకి మేలు జరుగుతావు. దాని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఈ తిండి తినటం వలన ఏం కలిగింది? వద్దన పండు తిన్నప్పుడు ఏం జరిగిందండి? అక్కడ పాపమేగా. దేవుడు ఈ పండు తినొద్దని చెప్పినప్పుడు ఆ పండు తిన్నారు. ఆ పండు తినటం వలన లోకం మొత్తం మీదకి ఏమొచ్చింది అంటే ఆహారం ఏం తెచ్చిపెట్టింది? పాపము తెచ్చిపెట్టింది. వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండి నీ తప్పులని లోపాలని సరిదిద్దుకుంటూ ఆ ఆత్మీయతను ముందుకు నడిపించుకోవాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది దేవుని బిడ్డలు ఉపవాస ప్రార్థన అంటే రాలేరు. ఉపవాసం అంటే అసలు ఉండలేమండి. అమ్మో గ్యాస్ ట్రబుల్ అండి, అమ్మో ఇంకా ఏంటి చాలా ఉంటాయి ట్రబుల్. అంటే ఇప్పుడు నీ శరీరానికి ట్రబుల్ వద్దని ఉపవాసం ఉండట్లా, ఇప్పుడు నీ కుటుంబానికి ట్రబుల్ వస్తుందిగా ఉపవాసం ఉండకపోతే. ఇప్పుడు ఏది బెస్ట్ అంటావు చెప్పు? ఉపవాసం ఉండాలిగా. ఇప్పుడు ఈ మధ్య శాస్త్రవేత్తలు కొంతమంది ఏమంటున్నారంటే వారానికి ఒక్క రోజు ఏమీ తినకపోతే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనిషి లోన భాగాల్లో కొవ్వు ఉంటుంది. ఒక రోజు ఒక మనిషి మధ్యాహ్నం దాకా అన్నం తినకపోతే ఆటోమేటిక్గా కొవ్వు కరిగిపోద్ది అంట. స్తోత్రం. ఆటోమేటిక్ ఏమైపోద్ది?
కొవ్వు కరిగిపోద్ది. నీళ్ళతో మీరు ఫాస్టింగ్ చేయొచ్చు. ఈ మధ్య ఒక ఆయన దీని గురించి అనుభవం కలిగిన ఒక డాక్టర్ చెప్తున్నాడు, 3 రోజులు మీరు నీళ్ళతో ఉపవాసాలు ఉండండి, ఆటోమేటిక్గా మీ కొవ్వు కరిగిపోద్ది, అపవిత్రమైన తలంపులు పోతాయని ఒక అన్యుడు చెప్తున్నాడు. దేవాది దేవునికి సర్వజ్ఞానము తెలుసు, అన్నీ ఎరుగును గనక ఆయన అందుకని అప్పుడప్పుడు మనల్ని ఏముండమంటున్నాడు చెప్పండి? ఉపవాసం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం ఉండాలంటండి? ఉపవాసం. చదురు పైకెత్తి గట్టిగా చెప్పండి. అతి తెలివితేటలు ఉంటాయి కొంతమంది విశ్వాసులకి, మామూలు తెలివితేటలు కాదు, అతి తెలివితేటలు. ఒక తండ్రి కుమారుడు దగ్గరికి వెళ్ళి, ఏమరా ఆ జుట్టు ఏంటి, ఆ గడ్డం ఏంటి, అది ఇదని అంటే, అనా ఈ జుట్టు ఈ గడ్డం నీకు అంత అభ్యంతరమైందా? జరైట్ ఆ బొమ్మ ఎవరిది? యేసుప్రభు వారిది. ఆయనకి జుట్టు లేదా? ఆయనకి గడ్డం లేదా? ఇప్పుడు నేను జుట్టు పెంచుకుంటే తప్ప, గడ్డం పెంచుకుంటే తప్ప? ఆయనకి ఉందిగా జుట్టు గడ్డం. ఏం మాట్లాడుతాను? బుర్ర ఉపయోగించే తండ్రి. ఏమనాలో అర్థం కాల. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవునా సరే అని వీడికి ఎట్ట బుద్ధి చెప్పాలా, ఎట్ట సమాధానం చెప్పాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు కుమారుడు వచ్చి, నానా నాకు బైక్ కావాలి నానా అన్నాడంట. అప్పుడు ఏసానంట, ఏసై ఒకసారి ఆ ఫోటో చూడు, ఎవరిదిరా? ఏసైది. ఏసైకి బైక్ ఉంది అంటారా అన్నాడంట. ఏసైకి బైక్ ఉందా? అది కాదు, ఇందాక మొన్న గడ్డం గురించి తల గురించి అడిగితే ఏసైని చూపించావు, ఏసైలాగా ఉన్నానని. ఇప్పుడు ఏసైకి ఏమి లేదు, సరిపోయింది. ఇప్పుడు దాని స్తోత్రం కలుగునుగాక. నువ్వు సాకులు చెబితే నీకు ఎక్కడోసారి ఏమేస్తాడు, ఆయన బ్రేక్లు వేస్తాడు. దాని స్తోత్రం. అతి తెలివితేటలు. ఉపవాసం ఉండమంటే అది ఇది అట్ట కాదన్నా, ఇదన్నా అదన్నా, ఎన్ని చెబుతాడో సాకులు. ఇంకెవరు చెప్తారు నీకు? అనుభవించటది. శాపాన్ని అనుభవించు, కీడుని అనుభవించు, దరిద్రాన్ని సరి చేసుకోమాక. అర్థమైందా? నీకంటే వెనకొచ్చిన వాళ్ళు దేవుని నమ్మి ఎన్నో దీవెనలు మేళ్ళు పొందుతామని నీకు దరిద్రం ఇదంటారు చూడండి. ఆ మాట వాడకూడదు నేను. దేవుని స్తోత్రం కలుగునుగాక. బరి తెగించి మాట్లాడుతున్నా ఈరోజు. దేవుని స్తోత్రం. ఏం తెగించి? శని గోషులో పెట్టుకొని కాశీకి పోయినా తీరదంట. శని గోషులో పెట్టుకొని కాశీకి పోయినా తీరదని అన్నిల సామెత ఒకటి ఉంది. అందుకనే బరి తెగించి మాట్లాడుతున్నా, మీకు బుద్ధి రావాలని. హల్లెలూయా చెప్పాలా గట్టిగా. నిన్ను దీవించడం నా దేవుడికి ఏమన్నా కష్టమా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందిని దీవించలేదా దేవుడు? 5,000 మందికి పంచలేదా? మళ్ళీ ఎన్ని గంపలు మిగిలినాయి? నీ శాపాన్ని ఎత్తేయటం పెద్ద లెక్క ఆయనకి. గొర్రెలు కాసుకునే విద్య లేని పామరుణ్ణి ఒకే రోజు మహారాజును చేయలేదా? అసలు విద్యాభ్యాసము లేని దావీదుని ప్రపంచాలే భయపడే ఒక పెద్ద భయంకరమైనటువంటి గొలియాతుని అతని ద్వారా ఆ యుద్ధంలో గెలిపించి మట్టి గరిపించలేదా? సాగులు చెప్పమాకండి దేవుడి దగ్గర. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదన్నా ఇదన్నా ఉపవాసం ఉన్నట్టు అమ్మో అయ్యో అమ్మో అయ్యో అయ్యొద్దు. ఉపవాసం ఉండకపోతే ఏమవుతుంది అక్కడ చూడు ముందు శాపమా కీడు. అల్లు చెప్పండి గట్టిగా. ఇప్పుడు మేలు జరగాలంటే ఏం చేయాలి? నా టైం అయిపోయింది. ఇక్కడ 15 గంటలు మొత్తం చెప్పేస్తా, 10 గంటల దాకా అయ్యా తప్పదు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. వీళ్ళు ఎడిపోయారు మన భజంత్రీలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా బలమా నా ప్రాణమా, నా బలమా నా ప్రాణమా, నేను నిన్ను ప్రేమించు. పాడండి, అందరూ పాడండి, చప్పట్లు కొట్టుకోండి. నీ కొరకే బ్రతుకుచున్నాను, నేను నిన్ను ప్రేమించుతున్నాను. నీ కొరకే బ్రతుకుచున్నాను, నా బలమా నా ప్రాణమా, నా బలమా నా ప్రాణమా. దుష్టలోక ప్రభావం నన్ను జయింపనీయక,
దినములలో నా దుష్టలోక ప్రభావం నన్ను జయవనీయక దినములలో నా బ్రతుకునావసాగత కీడు రాకుండా నన్ను మార్గములో నన్ను మార్గములో నన్ను కీడు రావడానికి గల కారణాలు ఏం చెప్పండి? ఒకటి చెప్పండి. కీడు రావడానికి గల కారణాలు ఏంటి? ఒకటి గర్వము, రెండోది చెడుతనములు, మూడు అవిధేయత, నాలుగోది ఏంటి? పాపములు, ఐదోది ఉపవాసములు ఉండకపోవట. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మీ అందరికీ చెప్తున్నారు, మీరు ఎవరైనా సరే వారానికి ఒక్కరోజు ఉపవాసం అండి ప్రభు దగ్గర అడగండి. ఈ వారంలో ఆయన తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేస్తే దయతో క్షమించు, మాకు బయలుపరచు, మేము సర్దిద్దుకుంటాం. దాని స్తోత్రం. నీ సొక్కాలకి లేకపోతే నీ వస్త్రాలకి ఏదైనా మురికి పడితే చూస్తా అట్లానే ఉంటావా? ఈరోజు నేను లాల్సీ వేసుకునేటప్పుడు నా ప్రీతిని బిడ్డలారా, ఒక లాల్సీకి ఇక్కడ దాన్ని ఏమంటారంటే రోజ్ పౌడర్ అంటుంది. చూడగానే దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ తీసుకొని వచ్చాను. ఒక మచ్చ కనబడితే ఎమ్మటే దాన్ని మనం ఏం చేయాలనుకుంటాం? క్లీన్ చేయాలనుకుంటాం, శుద్ధి చేసుకుంటాం, వస్త్రానికైనా శరీరానికైనా. అలాగే మన ఆత్మకి, ఆత్మీయతకి ఏదైనా మురికి పడితే అది మనకి ఎట్ట కనపడుద్ది అంటే వాక్యం చెప్తుంది, నీ ముఖ కాంతిలో నా దోషములు నాకు కనపడేను, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు నాకు. ఇప్పుడు ఆయన ముఖ కాంతి ఎక్కడ కనపడిద్ది? ఆయన సన్నిధిలో. దాని స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలు వారానికి కనీసం ఒక్క రోజైనా ఆయన సన్నిధిలో గడపడానికి ఉపవాసంలో తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకోవాలి. దాని స్తోత్రం కలుగునగాక. మేలు జరగాలంటే నెంబర్ 1 ఏముండాలంటే, నా ప్రియదేని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వాక్యం చదివితే, మనకు నిత్యము మేలు కలుగుటకై అంటాడు. అర్థమైందా? 6:24 అండి, ద్వితీయోపదేశకాండం, డెటర్నోమీ చాప్టర్ 6 verse 24. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. చూడండి, మేలు జరగాలంటే ఏముండాలి? మనలో దేవుని భయం ఉండాలి. చివరిదాకా చెప్పండి సహోదరులారా, ఏముండాలి మనకే? దేవుని భయం, ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. మనము దేవుని భయం కలిగి ఉంటే నిత్యము మనకేం కలిగిద్దంట? మేలు కలిగిద్ది. అప్పుడప్పుడు కాదా, నీ గుండెల్లోనికి, నీ ఇంటిలోనికి, సంఘములోనికి ఎప్పుడైతే దేవుని భయం వచ్చిద్దో, వచ్చిన దగ్గర నుండి ఉన్నంత కాలం ఏం జరుగుతాయి? మేలులు జరుగుతూనే ఉంటాయి. మేలు జరగట్లేదంటే నీకు ఏ భయం లేదు? దేవుని భయం లేదు. దాని స్తోత్రం కలుగునగాక.
దేవుడు యోసేపుకి మేలు చేశాను. అన్నల కీడు చేస్తే కీడినంత దేవుడు ఎలా మార్చాడు? మేలుగా మార్చాడు. మంత్రసానులకి దేవుడు ఏమి చేశాను? నిర్గమాకాండం 1:17-19 తర్వాత చదువుకోండిలే. ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేశాను. ఎందుకనగా మంత్రసానులు దేవునికి భయపడ్డారు. దేవునికి భయం. నేను స్తోత్ర. ఈ రోజున ఎవరెవరికో భయపడుతున్నావు కానీ దేవుని భయం లేదు నీకు. హల్లెలూయా. ఆ మధ్య ఒకడు ఆదివారం పూట రోడ్ల మీదకి ఎక్కి జెండాలు పట్టుకొని ఏం చేస్తున్నాడంటే, ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నాడు అని చెప్పి వాడు సంగపెద్ద ఆదివారం పూట చర్చిలో వెళ్ళిపోయి ఈ రోడ్డు మీద ఏం పట్టుకున్నాడండి? జెండాలు పట్టుకున్నాడు. నేను అన్నాను ఫలానా వాడు ఉండాలి, ఏంది సంఘ పెద్ద లేడేందనంటే, వాడు రోడ్డు మీద ఎమ్మెల్యే వస్తున్నాడు, ఏం పట్టుకొని తిరుగుతున్నాడు? వాడు పోయింది కాకుండా 10 మందిని జడగొట్టాడు. నేను స్తోత్రం కలుగును గాక. నిన్న నాకు ఫోన్ చేశారు, అయ్యా ఉన్న బండ్లని కిస్తీలు కట్టుకోలేక మొత్తం పోయినాయి అంట, అది ఇది అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను అన్నాను, పోతా ఎట్టయితే భయం ఉన్నప్పుడేమో మేలు జరిగిద్దని చెప్పిన దేవుడు, భయం లేనప్పుడు ఏం జరిగిద్ది అన్నాడు? కీడేగా. ప్రార్థన చేయండి అయ్యో కొద్దిగో అంటే, కొద్ది కాదు, నేను కాదు. బైబిల్ వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? సమూయేలు, నోవాహు, కొంతమంది ప్రవక్తలు వచ్చినా నేను వాళ్ళ ప్రార్థన ఆలకించను అన్నాడు. ఎక్కడుంది ఆ రెఫరెన్స్? తొందరగా చదవండి. కొన్ని సందర్భాల్లో దైవజనుడు మనం అదే కప్పలా గంతులేసినా మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనకు మేలే జరిగిద్ది అనుకుంటున్నారు. కొన్నిసార్లు పాస్టర్ గారు ప్రార్థన చేసినా అడ్డదిడ్డాలకు తిరిగే వాళ్ళకి మేలు చేయడు దేవుడు. దేని స్తోత్రం. నా మాట కటువుగా ఉన్న వాక్యంలో నేను చెప్పింది వాస్తవం. అడ్డదిడ్డాలకు తిరిగే వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడా? ముందు దేవుని భయం కలిగి ఉండాలిగా నువ్వు. దేని స్తోత్రం కలుగునగాక. నీ ఇంట్లో ఎవరికైనా కీడు జరుగుతుందంటే నువ్వు ఎమ్మటే భయపడాలి. నేను ఎక్కడో దేవుని విషయంలో తప్పు చేశాను, ఎక్కడో ఏదో మొత్తానికి దేవుని దృష్టిలో నేను ఆయన దుఃఖపరిచాను, అందుకే నాకు ఈ కీడు జరిగింది. ఆయన యాజకులలో మోషేను అహరోనులు ఉండిరి. ఆయన నామాను బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉండెను. ఏం చదువుతున్నాను అదేనా? నేను స్తోత్రం అంటే ఇదిగా తర్వాత చదువుకోండి మీరు. అంటే అక్కడ గొప్ప గొప్ప ప్రవక్తలను ఎంచి చెప్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేసినా సరే, ఎక్కడది? ఎస్కేలు 14 అంటే అందరిది ఏంటి ఒకసారి చూడండి. అసలు భలే మాట అది. దేవుని స్తోత్రం కలుగును గాక. అండర్లైన్ చేసుకోండి. కొన్నిసార్లు మేము అడ్డదిడ్డాలు తిరిగిన మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడులే అనుకొని భ్రమపడుతుంటారు చాలామంది. కొన్నిసార్లు దైవ సేవకులు ప్రార్థన చేసిన దేవుడు ఆలకించండి. నీకు దైవ భయం లేకపోతే నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతూ అవిధేయంగా ఉండి కీడులో వెళ్తూ పాపం చేస్తూ నచ్చినట్టు బ్రతుకుతా ఉంటే దేవుడు మేలేం చేయడు. వాక్యం చెప్తుంది, చదవండి అక్కడ. నోవాహు ఎవరు? కృప పొందిన వాడు, దేవుని దృష్టిలో నిర్దోషి, దేవునితో నడిచిన వాడు. దానియేలును, యోబును ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. అంటే వాళ్ళ వరకే వాళ్ళు కాపాడబడతారు, రక్షించబడతారు. కానీ ప్రభువగు యెహోవాకు మిగతా వాళ్ళకి మాత్రం కీడు వచ్చేది, నాశనం వచ్చేది వాస్తవమే అంటాడు. దేని స్తోత్రం కలుగునగాక. దేవుని భయం అనేది మనకు ఉండాలండి. దేవుని భయం ఉండాలి. యోసేపు ఒక సందర్భంలో అంటాడు, నేను దేవునికి భయపడి వాడను. నాకు అన్నల కీడు చేశారు, నమ్మిన యజమానురాలు కీడు చేసింది, అందరు కీడు చేసిన ఆ కీడంతా దేవుడి మేలు కొరకే మార్చాడు. నీతి యథార్థంగా బ్రతకండి. అమ్మో వాళ్ళ వల్ల మాకేమైనా జరిగిద్దేమో, వీళ్ళ వల్ల ఏమైనా జరిగిద్దేమో. నువ్వు దేవుని దగ్గర యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా ఉంటే ఎంతమంది దృష్టి నీ మీద పడ్డా ఎవరి వలన ఏ కీడు నీకు జరగదు, సంభవించదు. కారణం ఏంటి? నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారమై ఉంటాడు. హల్లెలూయా. యెహోవా నిలబెట్టగా పడగొట్టగలిగిన వాడెవడు? యెహోవా తెరవగా ముయ్యగలిగిన వాడెవడు? భూప్రపంచంలో ఎవడన్నాడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఈ గుర్తెరగాలి. మేలు జరగాలంటే ఒకటి మనం దేవునికి భయపడాలి. రెండోది యథార్థమైన మనసు దేవుని దృష్టిలో మనకు ఉండాలి. ద్వితీయోపదేశకాండం 6:18-19 వాక్యాలు చదివితే అక్కడ రాయబడింది, నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను పోగొట్టిదనని యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణము చేసిన మంచి దేశములో నీవు ప్రవేశించి
దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. అక్కడ నీకు మేలు కలుగునట్లు అంటాడు ఆ మొదటి వచనంలో. దేవుని దృష్టికి నువ్వు ఎట్ట ఉండాలంట? యెహోవా దృష్టికి, మనుషుల దృష్టికి కాదా, ఎవరి దృష్టికి? మనుషుల దృష్టి కాదు, యెహోవా దృష్టికి మనం యథార్థమైనది చేయాలి, ఉత్తమమైనది చేయాలి. కొంతమంది మనుషులు వాళ్ళ మాట వింటేనే ఓ అబ్బో మా వాడు చాలా మంచోడు, ఈ అబ్బాయి చాలా అనుకూలమైనడు, చాలా ఉత్తముడు, చాలా అట్టని పొగుడుతారు. వినకపోతే రకరకాలుగా మాట్లాడతారు. మన నీతి యథార్థత దేవుని దగ్గర మనం నిరూపించుకోవాలి, మనుషుల దగ్గర కాదు. ఎందుకని? దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. ముందు ఆయనకి కదా మనం నచ్చాల్సింది, మనుషులు నచ్చడం కాదు, దేవునికి నచ్చాలి. మనం మన లైఫ్, మన కుటుంబం, మన భక్తి, మన యథార్థత, మన సంఘాలు, మన జీవితం మొత్తం దేవుడికి నచ్చాలా, మనుషులకు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా దృష్టికి మనం యథార్థంగా ఉండాలి. యథార్థవంతులకు తోడై ఉంటాడు, యథార్థవంతులు కూడా వర్ధిల్లిద్ది, యథార్థవంతులను బలపరుస్తాడు, యథార్థవంతులను ఆయన సన్నిధిలో ఉంచుకుంటాడు, యథార్థవంతులకు ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆ యథార్థత కావాలి కదా, అది కావాలి కదా. దేవుని దృష్టిలో దేవుడు యథార్థవంతుడు అంటే మనిషి పాపన్నా ఇబ్బంది ఏం లేదు. దేవుడు యథార్థవంతుడు అని చెప్పినప్పుడు మనిషి పాపన్నా తప్పేమీ లేదు. ఆయన కదా ఏదైనా అనాల్సింది. అందుకని వాక్యం చెప్తుంది, ప్రభు మెచ్చుకునే వాడు గొప్పోడు, కానీ మనుషులు మెచ్చుకునే వాళ్ళు గొప్పోళ్ళు కాదు. ఆయన మెచ్చుకోవాలి. అర్థమైంది? ఇంకా మేలును గురించిన లేఖనాలు ఎన్నో ఉన్నాయి, మనకు సమయం లేదు. అప్పుడు దీన్ని బిడ్డలారా, ఈ రోజున మీరందరూ మేలు పొందాలని మీ అందరికీ వాక్యం చెప్తున్నాను. మీరు మొట్టమొదటిగా దేవునికి భయపడాలి, దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రతిరోజు మీ మనసులను దేవుని ఎదుట సమ్మతపరచుకోండి. దావీదు అంటాడు ఒక సందర్భంలో, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. చెప్పండి ఆ మాట అందరూ. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారమవునుగాక. నీకు అంగీకారంగా ఉండాలి ప్రభా. దాని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నిన్ను తలుసుకుంటే ఒకే రోజు మహారాజును చేయగలడు. నా దేవుడు నిన్ను తలుసుకుంటే ఒకే రోజు ప్రజలు ఇలా చూసే స్థాయిలో నిన్ను నిలపగలడు. నా దేవుడు తలుసుకుంటే నిన్ను చూసి తల ఊపిన వారు, నిన్ను చూసి పెదాలు కొరికిన వారు, నిన్ను చూసి ఏలుబెట్టి చూపించిన వారు అందరూ సిగ్గుపడిపోయే విధంగా దేవుడు చేయగలడు. ఆయనకు అన్నీ సాధ్యమే. అందరు లిస్ట్ నిలబడండి ఒకసారి. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మేలైన మార్గంలో నడపాలని, కీడు కలిగే ఆ శాపగ్రస్తమైన మార్గాల నుండి విడిపించాలని నా దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరికీ ఒక హెచ్చరికగా మనతో మాట్లాడాడు. నీలో అవిధేయత ఉంటే వదిలిపెట్టు, నీలో పాపం ఉంటే వదిలిపెట్టు, నీలో చెడుతనం ఉంటే వదిలిపెట్టు, నీలో